నా పేరు చందర్ నాయక్, మహబూబ్నగర్ జిల్లా నవపేట మండల్ కొల్లూరు గ్రామము సత్రంపల్లి తాండా. రాకేష్ గారి సినిమా పూర్తిగా మా సగభాగం కూడా మా కొల్లూరు గ్రామంలోనే మా గ్రామస్తులతోటే సినిమా తీయడం జరిగింది. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణను ఏ విధంగా సాధించిండో కేసీఆర్ గారిని చూడడానికి కూడా రాకేష్ గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేసిండు. తాండా నుంచి హైదరాబాదుకు ఏ విధంగా వచ్చి కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయో ఈ సినిమాలో రాకేష్ గారు పూర్తిగా చూపించడం జరిగింది. ఒక సామాన్య గిరిజన అబ్బాయి హైదరాబాద్ వచ్చి ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా చూడాలనే దాని మీద కేసీఆర్ గారి గురించి, పాలన గురించి, పచ్చటి పొలాల గురించి, రాకముందు ఎడారిలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన కేసీఆర్ గారి అభివృద్ధిని సూచించిన రాకేష్ గారికి ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది. ఈ సినిమాను కూడా మన తెలంగాణ అభిమానులు కూడా, కేసీఆర్ అభిమానులు కూడా అందరూ చూసి రాకేష్ గారిని మనం మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్. నాది అందులో పాత్ర కూడా ఇచ్చాడు నాకు రాకేష్ గారు, ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాకముందు ఎలా ఉండే మన తెలంగాణ వచ్చినాక ఎలా ఉంది కూడా స్పష్టంగా సినిమాలో చూపించాడు. అలాగే హైదరాబాద్కు కేసీఆర్ చూడాలని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో, హైదరాబాద్లో ఎంత తిప్పలు ఉంటుందో అది జనాలకు మంచి కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని రాకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కేసీఆర్. బాగుందండి, బాగుంది. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం గురించి చాలా చక్కగా వివరించింది. కామెడీ ఎలా అనిపించింది? బాగుందండి. కామెడీ, ఎమోషనల్, డ్రామా అన్ని ఈ సినిమాలో మంచిగా ఉన్నాయి. సినిమా అందరూ అంటే ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చండి. దీంట్లో అసభ్య అంటే సీన్స్ ఏం లేవు కాబట్టి ఫ్యామిలీతో వచ్చి పిల్లలు అందరూ వచ్చి కుటుంబ సమేతంగా చూడవచ్చు సినిమా. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఈ సినిమా తెలియజేస్తుంది. సూపర్ సినిమా, చాలా విధంగా అద్భుతంగా చూశాడు. మరి ఆనాడు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే తెలంగాణ అద్భుతంగా చేశాడో, మరి అది కాకుండా కేసీఆర్ గారు ఎలా కొట్లాడి చేశారో, మొత్తం కేసీఆర్ అభిమానిగా తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ వీరాభిమానులు కానీ అభిమానులు తరలి వచ్చి సినిమా చూడాల్సిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ హిట్ ఉంది సినిమా. జై కేసీఆర్, జై రాకేష్ అన్న. సినిమా అన్న ఒక రేంజ్, ఒక పీక్స్ కి తీసుకెళ్ళి మరి మంచి ఎమోషనల్ స్టోరీ, ఏ పార్టీకి సంబంధించిన ఒక ప్యూర్ లవ్ స్టోరీ, పల్లెటూరు ప్రేమ కథ అన్న సినిమా అయితే దాన్ని అసలు ఎవరు ఊహించలేరు, ఏం చేయలేరు. ఒక ప్యూర్ పల్లెటూరు సినిమాని అనుకోవచ్చు అన్న. మళ్ళీ ఈ సినిమాతో కేసీఆర్ గారిని గుర్తు చేశారా? ప్రతి ఒక్కరు కేసీఆర్ అభిమాని, ప్రతి ఒక్కరు ఈ సినిమాని చాలా అసలు మామూలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వరు. అదే వేరే అన్న, ఇంకా ఆ పీక్స్ కి తీసుకెళ్ళాడు రాకేష్ అన్న. హిట్ కొట్టేసామన్నా. నువ్వు ఎందుకు రాకేష్ గారికి మోసం చేసావు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి కుదుర్చుకుని గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అంటే అది ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. అండ్ అది నాకు అంటే ఫస్ట్ టైం నేను 70mm లో నేను కనిపించిన, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బ్రో చూసావా మూవీ? ఎలా అనిపించింది? సినిమా బాగుందన్న. అసలు ఇది రాజకీయంతో అసలు సంబంధం లేదు. ఇది ఒక హైలైట్ సినిమా. చిన్న కాన్సెప్ట్, ఒక పల్లెటూరు ఒక అబ్బాయి ప్రేమ కథ. ప్రేమ కోసం అంటే ఆయన ఒక చిన్న గోల్ పెట్టుకొని పోతాడు. అది వర్కౌట్ కాకపోయినా అది సెట్ అవుతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. ఆయన కాదనుకున్న ఆశయం నెరవేరుతుంది. అది ఎట్లా నెరవేరింది అనేది ఒక చిన్న కాన్సెప్ట్. అది సినిమాలో చూడాలి. సినిమా బాగుందన్న. అండ్ ఇందులో రాకేష్ అన్న యాక్టింగ్ చూస్తే అన్న ఒక జబర్దస్త్ రాకేష్ ని అయితే చూడరు మీరు. ఒక కొత్త యాక్టర్ ని, ఒక మంచి యాక్టర్ ని చూస్తారు. ఆ ఎమోషన్ అదంతా మంచి కనెక్ట్ అవుతారు. దయచేసి అందరు థియేటర్కి వెళ్ళి దీనికి బాగా ప్లస్ పాయింట్ స్టోరీ, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం మాత్రం హైలైట్ గా నిలుస్తుంది. దయచేసి అందరూ చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. జరిగింది మా విలేజ్ లో జరిగింది కాబట్టి ఇటు వరకు మా సొంత ఊరే. ఎలా అనిపించింది? బాగుంది, బాగుంది. మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసింది అనిపించిందా? తెలంగాణ 60 ఏళ్ల కళని సాకారం చేసిన కేసీఆర్ గారి కష్టాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా సినిమాను చూపించారు. ఈ ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఎంత నష్టపోయింది, ఆ రోజు తెలంగాణ భూములకి ఎట్లాంటి ధరలు ఉండే, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా సస్యశ్యామలం అయింది అనేది కళ్ళకు కట్టినట్టుగా రాజేష్ గారు సినిమా చూపించారు. సినిమాలో ఉండే నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. తెలంగాణలో
ఒకప్పుడు ఈ రాష్ట్రం నుండి వలస వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు, కానీ తెలంగాణ సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర దేశాల నుండి మన రాష్ట్రానికి ఇక్కడికి బతకడానికి వస్తున్నారు అంటే అది గొప్పగా చూపించిన సినిమాఫీల్డ్ మంచి అభినందనలు. స్టోరీ సూపర్ ఉంది. ఇలాంటి సినిమాలు కేసీఆర్కి అంకితం చేయాలి. నేను కూడా నిజమైన భక్తుని కేసీఆర్కు, నిజమైన భక్తుని నేనంటే కేసీఆర్కు. జై కేసీఆర్, జై తెలంగాణ. కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ నేపథ్యం, గ్రామాల్లో ఉన్న నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిండు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణలో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎట్లా అభివృద్ధి చెందినది చాలా చక్కగా చూపించారు. ఇప్పటికైనా ఈ పాలకులు, ఇప్పుడు పాలిస్తున్న పాలకులు కనీసం ఈ సినిమా చూసైనా వాళ్ళు కనువిప్పు కలగాలని కోరుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేసే వ్యక్తులు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసైనా వాళ్ళ మనసు మార్చుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలంగాణలో పుట్టిన 4 కోట్ల మంది ప్రజలు, ప్రతి బిడ్డ రాకేష్ గారు తీసినటువంటి ఈ సినిమాను చూసి రాకేష్ గారిని ఆదరించవలసిందిగా మిమ్మల్ని ప్రేక్షకులను కోరుతా ఉన్నాను. సినిమాలో ఎక్కడ కూడా బోరింగ్ లేదండి. ఒకవైపు తెలంగాణ యొక్క అభివృద్ధిని, ఒకవైపు తెలంగాణ గతంలో విధ్వంసానికి గురైన విధ్వంసాన్ని చూపించుకుంటూ విధ్వంసం నుంచి వికాసం, అభివృద్ధి వైపు అడుగులు వేసే సినిమా చూపించిండు. మరోవైపు సినిమాలో ఏమాత్రం బోరింగ్ రాకుండా మంచి కామెడీ, మంచి పాటలు మంచిగా చూపించిండు. ఎక్సలెంట్, సూపర్. తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే ఈ సినిమా చూస్తే మీ అందరు తెలుస్తుంది. ఒక్కసారి మీరు అందరు సినిమా చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడింది. తెలంగాణ మట్టి వాసన, కేసీఆర్ చేసిన, తెలంగాణ చేసిన తన యొక్క పోరాటం కావచ్చు, తన త్యాగాన్ని కావచ్చు, చాలా క్లుప్తంగా సూక్ష్మంగా నిజంగా చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాకు మెయిన్ ప్రాణము ఆర్ఆర్ సాంగ్స్ చాలా అద్భుతంగా తీసిండు చరణ్ అర్జున్. నిజంగా ప్రతి ఒక్క ఫ్రేమ్లో తన యొక్క సోల్ కనబడ్డది. చిన్ని చరణ్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, తన యొక్క పాటలు కావచ్చు, డైరెక్టర్ మేకింగ్ ప్లస్ రాకేష్ చేసిన నటన చాలా అద్భుతంగా, చాలా నిజ జీవితానికి బాగా దగ్గర ఉంది. అంటే ఇది ఈ టైం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చితే దీనికి ఇంపాక్ట్ ఉండిపోతున్నాడు. తను ఇప్పుడు ఈ వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను చేసిన, తెలంగాణకి చేసిన సర్వీసు, తెలంగాణకి ఏం చేసిండని చాలా చాలా కొట్టేదేయంగా అరటిపండు వలిసినట్టు చాలా అద్భుతంగా చూపించిండు. నిజంగా చాలా తెలంగాణ ప్రేమించే వాళ్ళు కావచ్చు, కానీ కేసీఆర్ ప్రేమించే తప్పకుండా సినిమా చూడాలా. తెలంగాణ మట్టి వాసన, కేసీఆర్ మట్టి వాసన ప్రతి ఒక్క ఫ్రేమ్లో కడుతూ తప్పకుండా సినిమా హృదయానికి హత్తుకునే విధంగా, చాలా సందర్భాల్లో కళ్ళలో వచ్చే విధంగా చాలా అద్భుతంగా తీసాడు. నిజంగా ఎంటైర్ టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తాను. నటీనటులందరికీ, స్టార్ చూస్తూ తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ.